స్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వాలే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చేతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు, కానీ ఉన్నవి రద్దుపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఎలా గృహలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. దాని GOMS నంబర్ 48 ద్వారా మొన్న 30 తారీఖున రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతోని పనులు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి వారి గత ఏంటి? మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా ఎక్విజేషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 ఎసెప్ట్ కట్టాడు. ఈ 5 లక్షల రూపాయలతో ఆధారంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. 5 లక్షలు నిర్మించి ఇస్తామని మీ మేనిఫెస్టోలో మరి నిర్మించి ఇచ్చి ఇవ్వండి, స్థలాలు తీసుకొని. అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటంటే ఒకటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు. ఖజానాకి డబ్బులు పోయేది, తక్షణంగా డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు. అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు రైతు బంధు 10,000 రూపాయలది 15,000 చేస్తామన్నారు. 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతుల అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా రుణమాఫీ అన్నారు. మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి, తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి. నేను కుర్చీలో కూర్చొని 9 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి. 420 హామీలు ఇచ్చారు. 420 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు. ఇవ్వండి. ఇప్పుడు ఆనకాలం అయితే ఇవ్వలే. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, ₹1 ఇవ్వలే. అదేవిధంగా యూరియా కొరత మొదలైంది. మొదటిసారి మళ్ళా నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఎవరో క్యూలు నిలబడ్డారు. అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తూ ఉన్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో యూరియా కొరత లేదు. ఇప్పుడు యూరియా కొరత మొదలైంది. నిరుద్యోగ బుద్ధి ఆయన అడిగితే ఆయన లే అంటాడు. ఆయన ఎవరు? బట్టి విక్రమార్క. ఏంటి ఎక్కడ చెప్పినా? ఎవరు చెప్పారు? మా నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే, మేము ఎక్కడ మాట వేయలే అన్నారు. అమరవీరులకు 25,000 ఇవ్వండి, ఒక ఉద్యోగం ఇవ్వండి. మేము కూడా ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం. మేము చెప్పుకోలేకపోయినాం. 250 గజాల జాగిస్తామన్నారు. ఇవ్వండి. ఇమాం మౌజాలకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు. ఇవ్వండి. వికలాంగులకు 6,000 అన్నారు. ఇవ్వండి. ఆశాపేరు 4,000 అన్నారు. ఇవ్వండి. ఇకపోతే ఇక కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 నోటు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు. ఇవ్వండి. తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి. ఆ 1,00,000 రూపాయలు వస్తున్నాయి, కానీ ఎక్కడ తుల బంగారం సంగతి చెప్తలేరు. ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. మాజీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వండి. మళ్ళీ సర్పంచులకు, ఎంపీటీ, జడ్పీటీలకు వేతనం, గౌరవ వేతనం పెంచుతామన్నారు. పెంచండి. ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా 1 నెల రోజులు అయింది. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు, ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తూ ఉన్నారు. కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు. అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు అమలు చేస్తలేరు? ఒక్కొక్కటిగా కేవలం ఓట్లు వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడుపుతాం కోసం ఇది చేసింది మీరంతా.
పచ్చి దగా అవుతుంది, పచ్చి మోసం అవుతుంది. దేశంలో భవిష్యత్తు ఇట్లాంటి దగాకు ప్రభుత్వం నేను జూలింత వరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షం గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేను. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒక రోజు సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది. మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. నా కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్. కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నాయకులు జైలుకు పోయినరు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యారు పాపం. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు నా విధంగా కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరే పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. ప్రజాపాలన అన్నారు. ఏం చేశారు? ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి. చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో కూడా దరఖాస్తు తీసుకున్నారు. క్యూలో పడి పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వటానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా పుష్టి పట్టారు పాపం. బ్లాక్లో కొన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంటుగా ఇవ్వండి. ఎంతమందికి ఇస్తారో చెప్పండి. దీని మీద స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా? దానికి క్లారిటీ లేదు. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పించలేదు. గృహజ్యోతి 200 యూనిట్లు మాఫ్. సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతారు చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టని తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలము డ్రామాలు, నాటకాలు. ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కొన్ని రోజులు చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తలేదంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిల్వ చేసుకోదు ప్రభుత్వం. ఎవరికైతే పెద్ద ఆకలి అవుతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండు పెట్టు చేతనైతే. ఖాళీ కుండ ఉంది, ఖాళీ భగవాన్ ఉంది అంటే వండిన తర్వాత పంచకపోతే అది పాసిపోతుంది, అది ఖరాబ్ అవుతుంది అన్నం. కాబట్టి ఎవరికి ఏం పంచాలనో, రైతులకి ఏం పంచాలి, పేదలకి ఏం పంచాలి, గరీబ్ వాళ్ళకి ఏం పంచాలి, విద్యార్థులకి ఏం పంచాలి పనిచేసినాం. ఇప్పుడు నువ్వు పంచు మళ్ళా తీసుకొచ్చి ఎవడొద్దంటుండు? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి, ఇప్పుడు అంతే ఉంటాయి. ఈరోజు కూడా పత్రికలు వచ్చింది, దేశంలో నంబర్ 1 రాబడిలో తెలంగాణ రాష్ట్రం. ఈరోజు స్థూల ఆదాయంలో ఆదాయం వాడుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. పేదలకు వంచండి, మంచిగా రైతులకు వంచండి, విద్యార్థులకు వంచండి. మేము సమర్థిస్తాం, హర్షిస్తాం. అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేటువంటి కార్యక్రమం బంద్ చేసుకోండి. ఊరికైనా గాలికి మేము మాట్లాడతలేం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి. మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజాసేవ చేయడానికి. అంత ధైర్యం మాకుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా
మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం. ఏ రోజు కూడా వెనుకపోయేది లేదు, అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్ది గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వారి నాయకత్వంలో మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం. మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనవి. ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం, తిరిగి మళ్ళీ పునరంకితం అవుతాం అని చెప్పేసి కూడా